నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఆదివాసీలకు పూర్తి పునరావాసం కల్పించాలి, జాతీయ ఆదివాసీ సమన్వయ కమిటీ డిమాండ్. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి, వైసీపీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ వద్ద వినూత్న నిరసన. సెంచరీకి చేరువలో నిత్య విద్యార్థి కర్రి రామారెడ్డి, ఇది అద్భుతం, స్ఫూర్తిదాయకమని పలువురి ప్రశంస. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి సంకల్పం, చెత్త నుంచి సంపద దిశగా బొమ్మూరులో సాస. మట్టి టిప్పర్ ఢీకొని యువకుడి మృతి, రహదారిపై బైఠాయించిన జక్కంపూడి రాజా. ఆదివాసీలకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించిన తర్వాతనే పోలవరం ప్రాజెక్టును ప్రారంభించాలని, అమరావతి రైతుల మాదిరిగా పోలవరం ఆదివాసీ నిర్వాసితులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని జాతీయ ఆదివాసీ సమన్వయ కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రాజమహేంద్రవరం వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్రంలో ఆదివాసీల పునరావాసం, హక్కుల సాధన తదితర విషయాలపై సమావేశం నిర్వహించారు. అనంతరం సమన్వయ కమిటీ నేషనల్ కోఆర్డినేటర్ రిటైర్డ్ డీజీపీ డాక్టర్ జె పూర్ణచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే కమిటీ చైర్మన్ చందా లింగయ్య దొర, మాజీ ఎమ్మెల్యే కమిటీ కన్వీనర్ కె రాజారావు, ఆంధ్రప్రదేశ్ సమన్వయ కమిటీ చైర్మన్ కొలక లక్ష్మణమూర్తి మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ఆదివాసీల జీవితాలు ఆగమాగం అవుతున్నాయని, రాజ్యాంగపరంగా వారికి కల్పించాల్సిన హక్కులు కూడా అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. ఆదివాసీలందరూ ఐక్యమై ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ను తెరపైకి తెచ్చే సమయానికి పోలవరం ప్రాజెక్టు కారణంగా రోడ్డున పడుతున్న ఆదివాసీలకు న్యాయం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తిరుగుబాటు చేసి వారి కుర్చీలు లాక్కోవడానికి కూడా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ రైతులకు మీరు పోలవరం ప్రాజెక్టు కింద సాగయ్యే భూముల్లో వాటా ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నా. మీ రైతులకు ఒక న్యాయం, ఆదివాసీ రైతులకు మరొక న్యాయమా? అంటే మీ రైతులందరూ మీ పాల కులాలకు చెందిన వాళ్ళు కాబట్టి, కమ్మారెడ్డి వర్గాలకు చెందిన వాళ్ళు కాబట్టి ఎకరానికి 12 కోట్ల రూపాయల విలువైన ప్లాట్లు అమరావతిలోనే ఇస్తున్నారు. అమరావతికి భూమి ఇస్తే అమరావతిలో వాటా ఇచ్చినప్పుడు పోలవరానికి భూమి ఇచ్చినోడు, ఇళ్ళు మునిగినోడు, ఊళ్ళు మునిగినోడికి మరి నువ్వు పోలవరం సాగు భూముల్లో వాటా ఇవ్వవా? ఇదా న్యాయం? ఇది ప్రభుత్వమా? ఈ ఐఏఎస్ అధికారులు ఏం చేస్తున్నారు? చీఫ్ సెక్రటరీ కానీ, పునరావాస కమిషనర్ కానీ వీళ్ళు చేసే పనులేంటి? వీళ్ళని చూడట్లేదా? గ్రామాలు చూస్తున్నారా? రిహాబిలిటేషన్ కమిషనర్, పోలవరం అడ్మినిస్ట్రేటర్, జిల్లా కలెక్టర్ ఆయన ఏం చేస్తున్నాడు? ఇవి అర్థం కావా ఈ సమస్యలు మీకు? వీళ్ళు ఎక్కడెక్కడ తిరగాలా? ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఎవరు న్యాయం చేస్తారో తెలియని అయోమయంలో ఆదివాసులు ఉన్నారు. 4 రాష్ట్రాలు కూడా ఏదైతే నిర్బంధం చేసే పోలవరం ప్రాజెక్టు మీద ఈ యొక్క ప్రభుత్వం మీద ఎండగట్టడానికి ఆదివాసులు తిరుగుబాటు చేస్తారు. ఆదివాసులు అంటే ఏదో తమాషా అనుకుంటున్నారు, లేకపోతే చేతగానే అనుకుంటారు. బ్రిటిష్ గవర్నమెంట్ని అడవులలో అడుగు పెట్టకుండా తరిమి కొట్టినటువంటి శక్తి ఆదివాసులకు ఉంది. ఆ శక్తి కానీ మళ్ళీ తిరుగుబాటు చేస్తే చంద్రబాబు నాయుడు గారు కదా ఎవరు కూడా ఈ ప్రాంతంలో రాకుండా చేయడానికి మరి ఆదివాసులు ముందుంటారు. అటువంటి ఉద్యమం రాకుండా, అటువంటి విధానం రాకుండా మేల్కొని తక్షణమే మా ఆదివాసీ ఈ యొక్క పోలవరం ఏదైతే ముంపు ప్రాంతంలో ఉన్న ప్రజలు 4 లక్షల మందికి రక్షణ కల్పించి వాళ్ళ జీవన విధానాన్ని పురోగతించడానికి అవకాశం కల్పించుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ, లేకపోతే మరో దేశంలో మరో ఉద్యమం ఈ యొక్క ఆదివాసీ ప్రాంతం అంతా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కూడా తీసుకొచ్చి మా ఊళ్ళో మా రాజ్యం స్థాపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, అందుకబట్టి అమరావతి భూములు ఏ విధంగా అయితే అక్కడ రైతులకి ఇచ్చి ఆ రైతులు సహకరించారో, కాళ్ళు మొక్కి పరిహారం చెల్లిస్తున్నారో, ఇక్కడ కాళ్ళ మొక్క అవసరం లేదు. చట్ట ప్రకారం చెల్లించవలసినటువంటి పరిహారం ఖచ్చితంగా చెల్లించాలి. అలాగే ప్రాజెక్టు పరిధిలో నీరు పారే భూములు ఆదివాసీ రైతులకు ఇవ్వాలి. దానికి ఇదే పరిష్కారం అని చెప్పేసి మేము కోరుతున్నాం. అందుకబట్టి మరి ఈ సమస్య మీద పరిష్కారం కాలేదని చెప్పి మేము మా జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం మొత్తం రాష్ట్ర గవర్నర్ గారితో కలవడం జరిగింది. దానివలన పోలవరం ప్రాంతం పర్యటన చేశారు గవర్నర్ గారు. ఆ గవర్నర్ గారు ఒత్తిడి మేరకు
ప్రభుత్వాలు కదిలింది, అధికారులు కూడా కదులుతున్నారు, కానీ న్యాయం జరిగే అవకాశం లేదు. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మీరు అన్నారు, ఎన్నికల ముందు మీరేం చెప్పారు గుర్తు చేసుకోండి. ఎన్నికల ముందు మీరేమన్నారు? మీ భవిష్యత్తుకి నాది గ్యారంటీ అన్నారు. మరి మా ఆదివాసుల భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు చట్టం తీసుకురావాలని డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో పాటు 1/70 ఇగ్నోర్ అవుతుంది. ఆ గిరిజన ప్రాంతంలో భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలవరం ఇష్యూ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ రోజు చెప్పిన తర్వాతే 3 రోజుల తర్వాత గవర్నర్ గారు రావడం, అసలు షెడ్యూల్ ఏరియాలో గవర్నర్ తాలూకా ఏది హక్కుల్ని పవర్స్ని ఉపయోగించుకొని కలగజేసుకోవాలి, ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి అంటే 3 రోజుల తర్వాత విజిట్ చేశారు. ఆ తర్వాత గవర్నమెంట్ కొంత కదిలొచ్చేదో దానికి ఎన్హాన్స్మెంట్ చేశాము, పోలవరం నిర్వాసితులకు న్యాయం చేసామన్న ప్రకటనలు వస్తున్నాయి. జనరల్గా ఇప్పుడు మన పోలవరం నిర్వాసితులు చెప్పిన దాంట్లో చూస్తే అక్కడ కూడా ఆ ప్రయత్నం జరిగినట్టు కనబడడం లేదు. కాబట్టి వీటన్నిటి మీద కూడా రానున్న కాలంలో రాష్ట్ర స్థాయి కాకుండా ఇందాక మా నాయకులు చెప్పినట్టు జాతీయ స్థాయిలో కూడా పోరాటం చేసేదానికి ఆదివాసీ రాజ్యాంగ సమన్వయ కమిటీ ముందుకు తీసుకెళ్తుంది. ఆ విధంగా చేయకపోతే కనుక ప్రభుత్వం దానికి బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పగలుగుతున్నాం. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మాజీ కార్పొరేటర్ రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధరరావు ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ వద్ద వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే అత్యధికంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్నాయని, ఇది పాలకుల అసమర్థతకు నిదర్శనంగా ఉందని మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటోలకు తాళ్లు కట్టి లాగుతూ గోదావరి రైల్వే స్టేషన్ నుంచి సబ్ కలెక్టరేట్ వరకు ప్రదర్శనగా చేరుకొని అక్కడ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీని విస్మరించిన చంద్రబాబు, నారా లోకేష్ వెంటనే గద్దెదిగాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ మార్గాని భరత్, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, వాసంశెట్టి గంగాధర్రావు కూటమి పాలనపై ధ్వజమెత్తారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గుర్రం గౌతమ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు మార్తె లక్ష్మి, వివిధ విభాగాల నాయకులు మార్గాని సురేష్, మజ్జి అప్పారావు, సప్ప ఆదినారాయణ, బిల్డర్ చిన్నా, కాటం రజనీకాంత్, రొక్కం త్రీనాథ్, మార్తి నాగేశ్వరరావు, హసీనా, షేక్ నిజాం, బూడిద శరత్ కుమార్, అమీర్ పాషా, సుందర్ సింగ్, నల్లా రామాంజనేయులు, రేగుళ్ల నాని, అనంతలక్ష్మి, కృష్ణవేణి, మార్గాని రాము, అనురాధ, ఆర్ఏ చిన్ని, ఎస్కే షరీఫ్, ఆరిఫుల్లా ఖాన్, కాటం సంజయ్ కాంత్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. 2 సంవత్సరాలు అయింది, 6 సిలిండర్లు ఇవ్వాలి కదా. ఇప్పుడు దాకా ఎన్ని సిలిండర్లు ఇచ్చావు నాయన? పట్టుమని ఒక్క సిలిండర్ కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితులు ఇవాళ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక పెద్ద మాయం. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక పెద్ద భూతం కిందన అబద్ధాలు చెప్పి ఇవాళ ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ హైయెస్ట్ రేట్లు ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇక్కడ కిందనున్న తమిళనాడు వాళ్ళు కూడా చెప్తారు, రేపు ఆంధ్రప్రదేశ్ నుంచి లారీలు, బస్సులు, కార్లు వచ్చి మా దగ్గర డీజిల్, పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. ఎందుకంటే 6 రూపాయలు తేడా, 100 లీటర్లు కొట్టించుకుంటే 600 రూపాయలు కలిసి వస్తుంది. సామాన్యులందరూ కూడా ఏం ఆలోచిస్తారంటే ఆ బార్డర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతారు. ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకపోకుండా ఈ వ్యవహారం చేస్తూ ఉన్నాడు. ఇమ్మీడియట్గా ఈ చంద్రబాబు నాయుడు గారు బేషరతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఏ రకమైనైతే రేట్లు ఉన్నాయో ఆ రేట్లు పెట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం కూడా చేస్తుందని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేపు రాబోయే రోజుల్లో ఇంకా ముమ్మరంగా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాము. సామాన్య ప్రజలందరూ కూడా బతికే విధంగా, వాళ్ళకందరికీ కూడా రేట్లు అందుబాటులో ఉండే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర 100% పోషిస్తుంది. ట్యాక్స్లన్నీ మన ఆంధ్రాలోనే కనబడుతున్నాయి. మరి ఇతర రాష్ట్రాల్లో మరి ఎక్కడ కూడా ఈ ట్యాక్స్లు కనబడవా అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం మనందరితో పాటు కలిసి ఈరోజు ప్రభుత్వం ఫామ్ చేసినట్టు ఖచ్చితంగా మరి ఇతర రాష్ట్రాల్లో ఏవైతే రేట్లు ఉన్నాయో ఆ రేట్లు అయితే ఖచ్చితంగా ఉండాలని ఈరోజు మళ్ళీ ఏంటి కొత్త ఏంటంటే స్పీచెస్ ఇస్తున్నారు. ఏంటి నడిచి వెళ్ళండి, లేకపోతే సైకిల్ మీద వెళ్ళండి, లేకపోతే ఇళ్లలోంచి వర్క్ చేసుకోండి, బయటికి రాకండి. ఏంటండి ఇది? ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీరు మట్టుకి కాన్వాయ్లో తిరుగుతారు, మీరు మట్టుకి హై సెక్యూరిటీ పెద్ద ఫ్లైట్లు, పెద్ద హెలికాప్టర్లో తిరుగుతారు. ఈరోజు సామాన్య ప్రజలను ఏంటంటే ఇళ్లల్లో ఉండండి, మీరు ఏ రకంగా డెవలప్ అవ్వకండి, మీరు ఇళ్లలోనే ఉండండి అని చెప్పి ఏ రకమైన మరి ఈరోజు రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారో ఖచ్చితంగా మాకైతే అర్థం అవ్వట్లేదు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఈరోజు
ఈ యొక్క పెట్రోల్ డీజిల్ మీద బాధుడని చెప్పి ప్రజల మీద ఏదైతే భారం మోపారో అవి ఖచ్చితంగా వెంటనే కూడా దాని రెక్టిఫికేషన్ జరగాలి. ఇతర రాష్ట్రాల్లో ఉన్న రేట్లే మన రాష్ట్రంలో కూడా ఉండే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేయాలని మేము డిమాండ్ చేస్తాం. వాళ్ళు ఏదైతే డీజిల్ పెట్రోల్ రేట్ల మీద ఏ రకంగా పెంచారో ఇది రవాణా రంగం మీద చాలా దారుణమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. ఈ ప్రభావం నిత్యావసర వస్తువుల మీద పడి ఇవాళ సామాన్య మానవుడు మనుగడ సాగించేది కూడా చాలా కష్టమైన పని. ఇవాళ ప్రతి దాని మీద కూడా వందల రూపాయలు పెరిగిపోయినటువంటి నేపథ్యం ఇవాళ కనిపిస్తుంటే, అలాగే డీజిల్ పెట్రోల్ రేట్ల వల్ల రవాణా రంగం ఎంత అయితే కుదేలైపోయిందో అదే తీరులో ఇవాళ సామాన్య మానవుడు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ప్రభుత్వం చూస్తే అనేక రకాలైనటువంటి పొదుపు మంత్రాలు మాట్లాడుతున్నారు. ఎంతవరకు సమంజసం? మీరు పాటించి తర్వాత మమ్మల్ని చేయమని చెప్పండి, అంతేగాని ఈ రకమైనటువంటి వైఖరి అయితే సరికాదు. వెంటనే ఇమీడియట్లీ ఇచ్చిన మాట తప్పినటువంటి బాబు కానీ అలాగే లోకేష్ కానీ మరి గద్దె దిగాలి. ఇది పోషించుకున్న తర్వాత మీరు మళ్ళీ మామూలుగా మాట్లాడుదురు కానీ. థ్యాంక్ యూ. నిరంతరం అభ్యసిస్తూ జ్ఞాన వృద్ధిని జీవన విధానంగా మార్చుకున్న డాక్టర్ కర్రి రామారెడ్డి మరో అరుదైన విద్యా మైలురాయి అధిగమించారు. ఇప్పటికే డాక్టరేట్లు, పీజీలు, డిగ్రీలు, డిప్లొమాలు, సర్టిఫికేట్ కోర్సులన్నీ కలిసి 73 పూర్తి చేయగా తాజాగా ఈ సెమిస్టర్ తో మరో 16 కోర్సులు పూర్తి చేయడంతో 89కి చేరుకున్నాయి. స్థానిక దానవాయిపేటలోని మానస హాస్పిటల్లో సోమవారం జీఎస్ఎల్ వైద్య సంస్థల అధినేత డాక్టర్ గన్ని భాస్కర్ రావు, మాజీ ఎంజీ జీవి హర్షకుమార్, ఐఎంఏ నగర కార్యదర్శి డాక్టర్ దాట్ల సతీష్ రాజు, ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి ఓలేటి సత్యనారాయణ, పీవీఎస్ కృష్ణారావులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ రామారెడ్డి మాట్లాడారు. చదువు అనేది తన జీవితంలో భాగంగా మారిపోయిందన్నారు. అందుకే వచ్చే సెమిస్టర్లో మరో 16 కోర్సులు పూర్తి చేస్తానని ఆయన ప్రకటించారు. దాంతో సెంచరీ దాటుతుందన్నారు. తాను చేసిన కోర్సులో ఏది అయాచితంగా వచ్చిందో గౌరవపూర్వకంగా నామమాత్రపు అర్హతతో కాదని, ప్రతి సర్టిఫికేషన్ పూర్తి పరీక్షల ఆధారంగానే సంపాదించానని రామారెడ్డి వివరించారు. ఆయన ప్రపంచానికే దిక్సూచి అని, అటువంటి నిత్య విద్యార్థి రాజమండ్రికి చెందినవారు కావడం గర్వకారణమని కొనియాడారు. డాక్టర్ రామారెడ్డి 70 ఏళ్ల వయసు దాటిన తర్వాత కూడా ఇంతటి తీవ్ర అధ్యయనం చేయడం అరుదైన విషయమే కాదు, ఒక అద్భుతమని పేర్కొన్నారు. ఏకదమ్గా తెచ్చినట్టయితే ఏమంటారంటే 4 ఫీట్ అంటారట, 5 సార్లు చేస్తేనేమో 5 ఫీట్ అంటారట. అంటే రిపీట్లో ఉండే ఫీట్ అనమాట, అందుకని 4 ఫీట్ అనమాట. ఇది ఈ విధంగా అది మెగాస్టార్కి ఇది వచ్చింది. ఇది కాకుండా ఇక్కడ క్లాసిఫికేషన్ ఎలా ఉంటుందంటే ఒక మినిమం 50 మార్క్స్ అగ్రిగేట్గా వస్తేనేమో పాస్ అంటారు, 60 పైన వచ్చినట్టయితే ఎలైట్ అంటారు, అది 75 పైన వచ్చినట్టయితే ఎలైట్ ప్లస్ సిల్వర్ అంటారు, 90% పైన మార్కులు వచ్చిన వాళ్ళేమో ఎలైట్ ప్లస్ గోల్డ్ అంటారు అనమాట. ఇప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే ఎలైట్ ప్లస్ సిల్వరే కానీ టాపరు, ఎందుకంటే అందులో 85 మార్కుల కంటే ఇంకా పైన ఉన్నవాళ్ళు లేరనమాట. అలాంటివి కొన్ని ఉన్నాయి. గోల్డ్ కొన్ని ఉన్నాయి. మొత్తం గోల్డ్ ఏంటంటే నాకు మొత్తం 10 గోల్డ్లు వచ్చినాయి, 6 ఏమో సిల్వర్లు వచ్చినాయి. అంటే గోల్డ్ అంటే 90% దాటినాయి. అంటే అందులో ఒక 2 కోర్సులు అయితే 100కి 100 వచ్చేసినాయి. అందులో 100కి 100 వచ్చిన ఒక కోర్సు ఏంటంటే మెడికల్ లా. ఎందుకంటే మెడికల్ లా అంటే నాకు కొట్టిన పిండే కదా, లాలో బొచ్చడని కోర్సులు చేసిన వాడిని మెడికల్ లా, అందుకని 100కి 100 వచ్చేసినాయి అనమాట. మినిమం మార్క్ నాకు వచ్చింది ఏంటంటే మొత్తం 16లోనూ కనిష్టంగా వచ్చిన స్కోర్ ఏమో 82. అన్నీ కూడా 82, 100 మధ్యలో వచ్చినాయి అన్నమాట. ఇది అంటే చెప్పాలంటే మరి చాలా మొత్తం 1,00,000కు తక్కువ కాకుండా క్యాండిడేట్స్ ఈ ఎన్పిటిఎల్ ఎగ్జామ్స్ తీసుకుంటుంటారు. అందులో ఈ విధమైనటువంటి ఈ వయసులో ఇలా చేయడం అనేటటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. జనాభాకి కాకుండా ప్రపంచంలో ఉన్న ఆల్మోస్ట్ అరౌండ్ 750 కోట్ల జనాభాకి ఒక సూచన, ఒక దిక్సూచి, ఒక థింగ్ ఏంటంటే మనిషికి ఏదన్నా సాధించవచ్చు కానీ విద్యను సాధించడం చాలా కష్టం. అలాంటి విద్యని ఏదైనా టెప్ చేయొచ్చు తప్ప ఆస్తిని దొబ్బొచ్చు, డబ్బులు దొబ్బొచ్చు, రాజకీయ పదవి పోదు తప్ప ఉన్న విద్యని ఎవడో దొంగిలించలేడు. అది మనతోనే ఉంటుంది. ఆ విద్యని అందరికి పంచుతా. ఎందుకంటే మనం రాముడు, కృష్ణుడు,
తర్వాత ఏమో యేసుక్రీస్తు, తర్వాత మా ప్రవక్త అనుకుంటాం. వాళ్ళ లీలలో ప్రతిసారి కొత్తగా ఉంటాయి. అలాగే ప్రతి సంవత్సరం కొత్త డిగ్రీలు తెచ్చుకుంటూ రామారెడ్డి గారు డెఫినెట్గా ఈ హ్యాట్స్ అప్ టు హిమ్. వైవిధ్యంతో ఉన్నటువంటి వాటిని నేర్చుకోగలగడం, వాటిని లోతుగా అధ్యయనం చేయడం, జ్ఞాపకం పెట్టుకోగలగడం, స్ఫురణకి తెచ్చుకోగలగడం, ఒత్తిడి లేకుండా పరీక్ష రాయగలగడం, టాపర్గా రాగలగడం, ఇవన్నిటికీ ఏదైనా ఒక నమూనా చూపించాలంటే బహుశా నాలాంటి వాడి శక్తి చాలదు. ప్రాచీనమైనటువంటి మహర్షులు ఎవరైనా అంత చివరి క్షణం వరకు కూడా విద్యార్థులలో మునిగిపోయినటువంటి మహానుభావులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ లిస్టును తయారు చేసి దాంతోపాటుగా రామారెడ్డి గారి లిస్టును కూడా కలిపి సరస్వతి ఘాట్లో పెట్టినట్టయితే డెఫినెట్గా మన అందరికీ కూడా రాజమండ్రికి చాలా ప్రేరణదాయకంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన వైద్య వృత్తిలో ఉన్నారు. వైద్య వృత్తిలో అత్యున్నతమైన అవార్డు బీసీ రాయ్ అవార్డు. బహుశా నాకు తెలిసినంత వరకు ఎవరికి రాలేదు అది ఈ చుట్టుపక్కల. బీసీ రాయ్ అవార్డు గ్రహీత. అంతకన్నా దాని తర్వాత ఇప్పుడు మానసిక వైద్యులైన ఇప్పుడు ఆయన రాస్తున్న కోర్సులు అడ్వాన్స్డ్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన కోర్సులు. మొన్న ప్రెస్ మీట్కి 73 అయినాయి అని మనం చెప్పాం, ఈ రోజుకి 89 అయినాయి. ఆ 100 గురించి రాజమండ్రి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందువల్లంటే అది వస్తే అందరూ రాజమండ్రిలోని ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తారు. అటువంటి సీనియర్ ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 16 to 32 డిగ్రీస్ ఎక్స్ట్రా చేస్తూ మేము ఆయన దగ్గర నుంచి చాలా స్ఫూర్తి తీసుకుంటున్నామండి. కాకపోతే ఏంటంటే మా జనరేషన్ ఎప్పుడు కూడా ఇన్ని డిగ్రీస్ చేయాలని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే ఏంటంటే ఇన్ని డిగ్రీస్ ఒకవేళ చేయాలనుకున్నా అసలు చేయగలమా లేదన్నది కూడా అనుమానం అండి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన వాతావరణం కలిగిన ప్లాస్టిక్ రహిత రాష్ట్రం నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. తడి చెత్త నుంచి సంపద సృష్టించే విధానాలను గ్రామ స్థాయిలో ఆచరణలోకి రావాలని అన్నారు. ఇందుకు సంబంధించి వినూత్న ప్రతిపాదనలు సిద్ధం చేసి అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి రూరల్ బొమ్మూరు గ్రామంలోని ఎస్డబ్ల్యూపీసీ షెడ్ వద్ద ప్లాస్టిక్ రహిత రాష్ట్రం అనే థీమ్తో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపనతో పాటు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాధనకు ప్రతిజ్ఞ చేశారు. జిల్లా పంచాయతీ అధికారి శాంతమణి, ఎంపీడీఓ ఆర్మ్స్ట్రాంగ్, తహసీల్దార్ శ్రీనివాస్, మండల టీడీపీ అధ్యక్షులు మచ్చేటి శివసత్యప్రసాద్, పంచాయతీ కార్యదర్శి జీవీవి కాశీ విశ్వనాథ్, గ్రామ టీడీపీ అధ్యక్షులు భీమరిశెట్టి రమేష్, కామిని భాస్కర చౌదరి, అడ్డాల శ్రీను, రాయుడు సునీల్, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, గ్రామ సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రాసెసింగ్ కూడా ఈజీ అవుతుంది. సో ఒకటి వేస్ట్ మేనేజ్మెంట్ అనేది గతంలో 14-19 మంది ప్రతి విలేజ్లో కట్టాము. మొత్తం నియోజకవర్గంలో ప్రతి విలేజ్లో కట్టాం. ఆల్మోస్ట్ 21 విలేజ్లో ఉన్నాయి. వెంకటనగరం సక్సెస్ఫుల్ అయింది, మిగతా చోట్ల అంత మాత్రం అయింది. వేమగిరిలో కూడా పెండింగ్ పెట్టారు. అక్కడ వాటర్ స్కీమ్లు కూడా చేసాం. 32 వాటర్ ప్లాంట్లు ఉన్నాయమ్మా. ₹2కి 20 లీటర్లు ఇచ్చే వాటర్ ప్లాంట్లు కూడా ఒక్కొక్క ఊర్లో 2 ఉన్నాయి, 1 ఉన్నాయి. మొత్తం అవి కూడా ఫుల్ ప్లేట్ చేసుకుంటే ట్రీటెడ్ వాటర్ అనేది అది కూడా కొంచెం పంచాయతీని మేమేమన్నా అంటే మెయింటెనెన్స్ పంచాయతీ చేసుకుంటే బెటర్ అవుతుంది. ₹2 కాదు ₹5 అమ్మండి. ₹5 చేసి ఇంటికి క్యాన్లు వేస్తే 2 పనులు కూడా దొరుకుతుందని చెప్పాం. దీనికి సంబంధించింది వేస్ట్ మేనేజ్మెంట్లో ఇవాళ శాటిలైట్ సిటీ సమస్య అయినది, తీవ్రమైన సమస్య. శాటిలైట్ సిటీ ఏమంటున్నారంటే ఆల్రెడీ ఉన్న యార్డ్ ఉంది, అక్కడ ఉంది, వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ కూడా ఉంది. దానికి ఏం చేద్దామంటే రేకులు అడిగాము సార్ రమేష్ గారు, వాళ్ళకి రేకులు పంచాయతీకి ఆదాయం లేదు, ఎండిఓ గారిని అడిగాం, కొంత గ్రాంట్ ఇచ్చేస్తే చుట్టూ ప్రహరీ అవసరం అమ్మ దానికి. సో ఇలాగా రూరల్ ఏరియాస్లో స్పెసిఫిక్గా కంటిన్యూస్లీ మనకి ఇంత చెత్త జనరేట్ అవుతుంది. అదే ఇమీడియట్లీ ఆ టైంలో ఆన్ సైట్ అదే మనం ప్రాసెస్ చేయాలి, కంపల్సరీ మన బాధ్యత. ఆ విషయంలో వేరే ఇనిషియేటివ్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. లైక్ ఈ ఎస్డబ్ల్యూపీసీ షీట్స్ ఆల్రెడీ ఉన్నాయి, కానీ అదే మనం కంపల్సరీ అదే వాడాలి. సో అదే వాడటానికి వేరే ఇప్పుడు కంపోస్టింగ్ కాకుండా BSF కూడా యూజ్ చేస్తే కొంచెం స్పీడప్ అవుతుంది ఆ ప్రాసెసింగ్. మాన్యూర్ కంపోస్ట్ అవుట్పుట్ కూడా వస్తుంది, ప్రైవేట్ పార్ట్నర్స్ కూడా కోఆర్డినేట్ చేస్తారు. సో దట్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది రెవెన్యూ జనరేషన్ మోడల్.
ప్రైవేట్ పార్టీస్ కూడా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు కూడా రెవెన్యూ జనరేట్ ఒక ఆప్షన్ ఇది. ఇంకొకటి ఆప్షన్ ఈ రోజు స్టార్ట్అప్ లాగా ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ప్రకారం లెగసీ వేస్ట్ ఇంత జనరేట్ అయింది, దే విల్ ట్రై టు అదే కన్వర్ట్ ఇంటూ కోల్ బ్రికెట్స్. ఈ కోల్ బ్రికెట్స్ మనకి అదే తర్వాత ఫ్యూల్ కి కూడా వాడచ్చు. సో ఒకసారి ఇది మన ఫాసిల్ ఫ్యూల్స్ లో డిపెండెన్స్ కూడా రెడ్యూస్ అవుతుంది. సిమిలర్ గా ప్రతి ఇంత చెత్త మనకి జనరేట్ అవుతుంది ఈ పంచాయత్స్ లో, అదే కూడా ప్రాసెస్ అవుతుంది. కూడా తెచ్చి ఇది మీరు యూటిలిటీలో తేవాలి. అది బ్లాక్ సోల్జర్ ఫ్రై పెడతారా లేదంటే వర్మీ చేస్తారా మీ ఇష్టం, దట్ ఈస్ యువర్ విష్. బట్ మొత్తం మనం మార్కెట్లోనే తడిసేది ఇంకా బయట రాకూడదు, మార్కెట్లోంచి వేస్ట్ నుంచి ఇవన్నీ కూడా. ఇదే కాకుండా మనకి ఏవైతే రెగ్యులర్గా చుట్టూ 2-3 పంచాయతీకి సంబంధించిన ఎంపీడీ గారు మీరు ట్యాగ్ చేయాలి. ఇది డెఫినెట్గా కంపెనీది కాదు, మహీంద్రావాడిది కాదు. నేను రోడ్డు మీద చూసే చెత్త అంతా మన ఇంట్లో చెత్త, మన ఇంటింటికి కలెక్ట్ చేయకపోవడం వల్ల వచ్చిన చెత్త రోడ్ల మీద కనిపిస్తాము. అది కలెక్ట్ చేసుకుని ఇక్కడ మీరు ప్రాపర్గా ట్యాగ్ చేయాలి. మీరు వదిలేస్తే ట్రాక్టర్లు రావడం కాదు. ఏ ఇంటికి ఏ రోజు కలెక్ట్ చేస్తున్నారు, ఏ ఇంటికి వెళ్ళినా సరే నాకు మండే, వెడ్నెస్డే, ఫ్రైడే వస్తారు మా ఇంటికి, లేదా మా ఇంటికి ట్యూస్డే, థర్స్డే వస్తారు. వారానికి 2 సార్లు వస్తారు, వారానికి 3 సార్లు. ఆ క్లారిటీ ప్రతి ఇంటికి ఉంటే చెత్త రోడ్ల మీద పడదు. సో అది మనం ఎప్పుడు ప్లాన్ చేయం కాబట్టి రోడ్ల మీద చెత్త వేస్తారు, మీరు ట్రాక్టర్లు ఎత్తి తెస్తారు, కానీ ఇంటికి ఎవరు వెళ్ళము. సో ఆ గ్యాప్ లేకుండా రూరల్లో ప్లాన్ చేయండి. రాత్రిపూట మట్టి తవ్వకాలకు అనుమతి లేకపోయినప్పటికీ అక్రమంగా రవాణా సాగిస్తున్నారని ఇరిగేషన్, మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కోరుకొండలో ఆదివారం రాత్రి మట్టి అక్రమంగా తరలిస్తున్న లారీ ఢీకొని నరసాపురం గ్రామానికి చెందిన నొక్కిరాజు వర్మ 27 అనే యువకుడు దుర్మరణం పాలయ్యారు. అదే గ్రామానికి చెందిన సోలపు విక్కీ అనే యువకుడు తీవ్ర గాయాలయ్యాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జక్కంపూడి రాజా రాత్రంతా అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బాధితుడి కుటుంబ సభ్యులు కోరుకొండ బస్టాండ్ వద్ద రాస్తారోకో ధర్నాకు దిగడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించడానికి ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భారీగా మోహరించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు రోడ్డుపైనే ఉంటామని రాజా స్పష్టం చేశారు. రాత్రిపూట ఎక్కువ ట్రిప్పులు తోలితే ట్రిప్పు మామూలు వస్తాయని ట్రిప్పర్ డ్రైవర్లు అతివేగంగా వాహనాలు నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజల ప్రాణాలకు లెక్క లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి 75 వసంతాల సందర్భంగా స్థానిక గోదావరి గట్టున గల సమితి ప్రాంగణంలోని ఆడిటోరియంలో 18 రోజుల పాటు నిర్వహిస్తున్న అమృతోత్సవంలో చెన్నైకి చెందిన ఉన్ని కృష్ణన్ కుమారి, ఉత్తర ఉన్ని కృష్ణన్ గాత్ర యుగల కచేరీకి శ్రోతలు ఫిదా అయ్యారు. సమితి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విశ్వనాథం భాస్కరరాం సౌజన్యంతో ఏర్పాటైన ఈనాటి కచేరీకి త్యాగరాజ సమితి శీతల మందిరం సంగీత ప్రియులతో కిక్కిరిసిపోయింది. త్యాగరాజస్వామి రచించిన కృతులకు, కీర్తనలకు శ్రోతలు తన్మయత్వం చెందుతూ కరతాళ ధ్వనులు చేశారు. ఎంఆర్ కన్నన్ వయోలిన్పై, కమలాకర యోగీష్ మృదంగంపై, ఎం హరిబాబు ఘటంపై సహకరించి కచేరీని రక్తికట్టించారు. ఉన్ని కృష్ణన్ని పుత్రిగాత్ర పరిష్వంద ఆనంద బిరుదుతో సమితి నిర్వాహకులు సత్కరించి పుష్పాభిషేకం చేశారు. సహవాద్యకారులను కూడా సత్కరించారు. జిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత గాలి సుబ్బరాజు చేతుల మీదుగా కళాకారులకు పారితోషికాలు అందజేశారు. సమితి గౌరవ చైర్మన్ వాడ్రేవు వెంకటరమణారావు, చైర్మన్ సిఎస్ వెంకట్రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ జోసిల సరస్వతి, ఫంక్షనల్ సెక్రటరీ వంకలంక శ్రీరామచంద్రం, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విశ్వనాథం భాస్కర్రాం, కోశాధికారి వి కృష్ణకుమారి తదితర కార్యవర్గంతో పాటు పెద్ద సంఖ్యలో సంగీత ప్రియులు హాజరయ్యారు.
తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లిబోయిన వేణు ఆధ్వర్యంలో సోమవారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ముందు ఆటోలను తాళ్లతో లాగుతూ పెట్రోల్ డీజిల్ ధరల పెంపుదలకు నిరసనగా వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ప్రజలపై అదనపు భారం పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, తక్షణం పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. డాక్టర్ గూడూరి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు వేణు, పార్టీ శ్రేణులు సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టరేట్లో అందజేశారు. తక్షణం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా చెల్లిబోయిన వేణు, గూడూరి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలపై భారం పడకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఉందన్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్ ధరలు అధికంగా ఉన్నాయని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్ష పోరాటాన్ని సాగిస్తోందన్నారు. తక్షణం పన్నులు తగ్గించి పెట్రోల్ భారం తగ్గేలా చూడాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ ఎయిడ్స్ రోగుల స్మారకోత్సవం సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఏఆర్టీ సెంటర్ వద్ద HIV ఎయిడ్స్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకుంటూ, అలాగే బాధితులకు సంఘీభావం తెలుపుతూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఏఆర్టీ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యూజే కిరణ్ ప్రారంభించి మాట్లాడుతూ సమాజంలో హెచ్ఐవిపై ఉన్న కలంకాన్ని రూపుమాపడం కోసం ఈనాడు ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవితో మరణించిన వారికి నివాళులు అర్పిస్తూ కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. హెచ్ఐవితో జీవిస్తున్న వారికి గౌరవిస్తూ అండంగా నిలుద్దామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా ఎంసీ సభ్యులు, పీఎంపీ జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు, అఖిలపక్షం కమిటీ కన్వీనర్ దేశరెడ్డి బలరాం నాయుడు, ఏఆర్టీ సిబ్బంది, ఐసీటీ సిబ్బంది, పీపీటీసీ సిబ్బంది, డిఎస్ఆర్సీ, సిఎస్సి 2.0, నారీ సాక్ష్యం, సిఎఫ్ఐ, యుఈటిఎస్, చేంజెస్, విహెచ్ఎస్ తదితర ఎన్జిఓలు పాల్గొన్నారు. సో అందరి బట్టి చాలా సంతోషం. మరి వారు ముందుగా శ్రీనివాస్ గారు మాట్లాడిన తర్వాత ఈరోజు అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవం సందర్భంగా మన రాజమండ్రిలో ఏఆర్టీ సెంటర్ నందు డాక్టర్ కిరణ్ గారి నేతృత్వంలో చక్కటి కార్యక్రమాన్ని నెరవేర్చి మమ్మల్ని ఆహ్వానించినందుకు థ్యాంక్స్ చెబుతూ, గత 25 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఏ చిన్న అనారోగ్యం వచ్చినా ఫస్ట్ రెస్పాండెంట్గా ఉండే పిఎంపీ, ఆర్ఎంపీలకి జిల్లా అధ్యక్షులుగా ఉన్నానండి. మేము ప్రతి గ్రామంలో కూడా వెంటనే రెస్పాండ్ అయ్యే మేమే ఎక్కువగా ఈ హెచ్ఐవికి సంబంధించిన వ్యాధులను గుర్తించి ఎక్కువ ఈ ఏఆర్టీ సెంటర్ లేనప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. ఏఆర్టీ సెంటర్ వచ్చిన తర్వాత ఇక్కడ పంపించి ఎంతో మందిని బాగు చేసుకుని ఉన్నాయి. ఎందుకంటే గతంతో పోలిస్తే హెచ్ఐవి అనేటప్పటికి చాలామంది మిత్రుల్ని, ఆత్మీయుల్ని కోల్పోయాం. ఇవాళ ఏఆర్టీ సెంటర్
ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మరణాలు చాలా తగ్గినాయి. దాంతోపాటు ఈ ఎన్జిఓస్ చాలామంది చక్కటి పౌష్టికాహారం అందజేసి వాళ్ళకి ముఖ్యంగా కౌన్సిల్ ఇచ్చి వాళ్ళలో ఉన్నటువంటి బలాన్ని వాళ్ళ దృఢంగా ఉండేలాగా వాళ్ళకి ఒక శక్తిని ఇచ్చే ఎన్జిఓస్కి అభినందనలు తెలియజేసుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదివాసీలకు పూర్తి పునరావాసం కల్పించాలి. జాతీయ ఆదివాసీ సమన్వయ కమిటీ డిమాండ్. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. వైసీపీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ వద్ద వినూత్న నిరసన. సెంచరీకి చేరువలో నిత్య విద్యార్థి కర్రీ రామారెడ్డి. ఇది అద్భుతం, స్ఫూర్తిదాయకమని పలువురి ప్రశంస. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి సంకల్పం. చెత్త నుంచి సంపద దిశగా బొమ్మూరులో సాసా. మట్టి టిప్పర్ ఢీకొని యువకుడి మృతి. రహదారిపై బైఠాయించిన జక్కంపూడి రాజా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.